హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే, నేను వ్లాగ్ చెప్పే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ చేయడానికి నేను మా బ్రదర్ కలిసి వెళ్తున్నాము. ఈరోజు వ్లాగ్ని మిస్ కాకుండా చూడండి, మీకే తెలుస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మరి లేట్ లేకుండా మరి వెళ్ళిపోదాం. ఈ హౌస్ చూస్తే చాలా బాగుంది కదా, ఇంద్రభవనం లాగా. సో ఈ హౌస్ వచ్చేసి సిటీకి మా ఊరికి మధ్యలో ఉంటుంది. సో అలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి స్పెట్స్ అవి కొనుక్కోవడానికి. సో ఇది వచ్చేసి కాలేజ్ అనమాట. ఇటు సైడ్ వెళ్తే సిటీకి వెళ్ళొచ్చు, ఇటు వెళ్తేనేమో మా విలేజ్కి వెళ్ళొచ్చు. సో మనం విలేజ్కి వెళ్దాము. అలా ముందుకు వెళ్తే మనకి బ్రిడ్జి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు బ్రిడ్జి పక్కన ఒక చింత చెట్టు అయితే చూశారు కదా. ఈ చింత చెట్టు ఎంత వర్షాలు వచ్చి వానలు వచ్చి వరదలు వచ్చినా కూడా ఆ చెట్టు అనేది పడిపోదన్నమాట. ఇదిగోండి బస్సు వెళ్తుంది కదా, ఇది వచ్చేసి పల్లె వెలుగు బస్సు మా ఊరికి. ఇది వచ్చేసి శ్మశానం. ఇది వచ్చేసి పశువులు, ఏదైనా పక్షులు, ఏదైనా మూగజీవులు ఉంటాయి కదా, వాటికి హాస్పిటల్. ఇది వచ్చేసి మా ఊరికి హై స్కూల్, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడానికి. అలా ముందుకు వెళ్తే మా ఊరి సెంటర్ అన్నమాట. సో ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మేము మా ఊరు చెరువు చూపించాలనుకుంటున్నాం మీకు. చెరువు దగ్గరలో అయితే ఉన్నాం మేము ముగ్గురం. ఇందాకైతే నేను మాట్లాడేటప్పుడు నేను మా బ్రదర్ ఇద్దరమే ఉన్నాం. మళ్ళీ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్, తిను కూడా నాకు బ్రదరే అనమాట, తిను కూడా యాడ్ అయ్యాడు. ఇక మా ఊరు మొత్తం చూపించాలని ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడైతే బండి మీద వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మా ఊరి చెరువు అయితే చూసేయండి. ఇది మొత్తం వచ్చేసి మా ఊరి చెరువు. మా ఊరి చెరువును చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇంతటి అందమైన లొకేషన్లో ఏదైనా మంచి వెబ్ సిరీస్ మూవీ కూడా చేయొచ్చు, అంత బాగుంటుందండి మా ఊరి చెరువు అయితే. ఇదిగోండి గాయస్, మేమైతే ఇప్పుడు మా చెరువు అయితే మీకు లాస్ట్ నుంచి నేను వీడియో తీసుకుంటా చూపించుకుంటా వచ్చాను కదా. సో ఇది వచ్చేసి చెరువుల నీళ్ళన్నీ దాంట్లో ట్యాంకీలోకి వెళ్ళి మాకైతే వాటర్ ట్యాంక్ నుంచి ఈ వాటర్ ట్యాంక్లోకి సప్లై అవుతాయి. వాటర్ అయితే ఇంటింటికి వస్తాయి. సో మా చెరువు అయితే ఇంకా చాలా ఉంది, ఆ లాస్ట్ వరకు ఉంది. అది మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చెరువును చూడడానికి, ఆ సైడ్ ఉన్న చెరువును కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి హైవే. ఈ హైవేలో మనం ఇటు సైడ్ వెళ్తే చీరాలు వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్తే ఒంగోలు, అలా రూట్ వస్తాయండి. సో ఇందాకైతే మనం చెరువు చూసాం కదా, ఆ లాస్ట్ వైపు చూసాము. అక్కడ నుంచి హైవే మీద బండి నడుపుకుంటూ అలా వచ్చేసి ఇటువైపుకి వచ్చేసాము. చెరువు అయితే, మా ఊరు చెరువు అయితే చాలా అంటే చాలా పెద్దదన్నమాట. సో ఏమన్నా మాట్లాడతావా? ఏం మాట్లాడతాం గురు, నువ్వు మాట్లాడుతున్నావుగా. మా దగ్గర ఏముంటాయి? మీ దగ్గర ఏం లేవు మా దగ్గర, మొత్తం నువ్వే చెప్తున్నావుగా. అంతే అంటావు? అంతే. సరే అయితే. సో ఇది చెరువు అన్నమాట. చూడండి, వర్షాలు పడి వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ అయితే మాకు తాగే నీళ్లు కావచ్చు, అలాగే మామూలుగా వాడుకునే నీళ్లు కావచ్చు, ఏవైనా కానీ వర్షపు నీళ్లతో చెరువులో నిండిన వాటరే మాకు ఫిల్టర్ అయ్యి వస్తాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా, అక్కడ ట్యాంక్ లాగా ఉంది కదా, ఆ ట్యాంక్ నుంచి మనకు వస్తాయి అన్నమాట. సో నేను ఎక్కువ అయితే ఉండేది హైదరాబాద్లో, బట్ మా ఊడే ఎక్కువ ఇక్కడ ఉంటాడు, మా తమ్ముడు. సో మా తమ్ముడిని తీసుకొని, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని మా ఊరు మొత్తం చూపించాలని వచ్చాను. సో వీడేమన్నా మాట్లాడతాడేమో, మాట్లాడరా? ఏం మాట్లాడతావులే అన్నా. నువ్వు నెక్స్ట్ ఏది చూపిస్తున్నావు? ఏమి? పొలాలు చూపిస్తాం. పొలాలు. సో దీని తర్వాత వచ్చేసి పొలాలు చూద్దురు. మా ఊర్లో పొలాలు ఎలా ఉంటాయి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి చాలా అంటే చాలా పచ్చగా ఉంటాయి పొలాలు అయితే. ఆ పొలాలు మొత్తం చూపిస్తాను చూడండి. అలా ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ వచ్చేసి బర్రెలు వస్తున్నాయి, చూశారు కదా. ఈ బర్రెలు కూడా చూడడానికి ఎంత బాగున్నాయండి ఆ చెరువు గట్ల మధ్య. అలా ముందుకు వెళ్తే మా ఊర్లో కొత్తగా ఒక టెంపుల్ అయితే కట్టారు, చూశారు కదా. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది కదా చూడడానికి. ఇది వచ్చేసి చర్చ్ అన్నమాట, మా ఊరి చర్చి. ఇది వచ్చేసి దర్గా, మా ఊరి దర్గా. అలా ముందుకు వెళ్తే ప్రతి ఊరిలో ఒక ఊరికి బొడ్రై అనేది ఉంటుంది కదా, ఇది వచ్చేసి మా ఊరి బొడ్రై అన్నమాట. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే మేము ఎప్పుడు కూడా రీల్స్ అనేవి చేస్తూ ఉంటాం. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ లొకేషన్ అయితే బాగా తెలుస్తుంది. నా రీల్స్ అన్ని ఇక్కడే ఆల్మోస్ట్ చేసేది కాదు. ఒక్క అమ్మాయి కూడా పడట్లేదన్న, ఏం చేయాలో అర్థం కావట్లా. దాక్కొని చెప్తున్నారా? ముందుకు రాదు కెమెరాలో. అమ్మాయి సెట్ చేసుకోవాలనిపిస్తుంది అన్న. సింగిల్ గా ఎన్ని రోజులని ఉంటావన్న? సింగిల్ గా ఉంటేనే బాగుండదు గురు. ఎన్ని రోజులని మరి సింగిల్? అమ్మాయి పడితే మొత్తం కష్టాలే గురు.
సర్లే కానీ ఇప్పుడు మనం పడేటట్టున్నాము. ముందు బండి అయితే సక్రమంగా నడుపు. నడపయ్యా, పడితే చూపించుకోవడానికి రూపాయి బిళ్ళ కూడా లేదు జేబుల్లో. అవును, వెనకాల చూశారు కదా గాయస్, వెనకాల మొత్తం రొచ్చు రోడ్లు, మట్టి రోడ్లు కాబట్టి పడితే బురదే మొత్తం. ఇది వచ్చేసి మా ఊరి పచ్చని పొలాలు. వర్షానికి చాలా అంటే చాలా పచ్చగా ఉన్నాయి. ఇంకా ఎండాకాలంలో వస్తే అసలు ఒక్క చెట్టు కూడా పచ్చగా ఉండదు. అలా ముందుకు వెళ్తే ఇది వచ్చేసి మేము సండే టైంలో అలా ఫ్రీ ఉన్న టైంలో క్రికెట్ ఆడడానికైతే ఇక్కడికి వస్తాము. ఇంతకుముందు ఇదంతా ఒక అడవిలాగా ఉండేది. ఇప్పుడైతే రోడ్లు వేసేసారు, అలాగే పక్కన ఫ్లాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వెళ్ళడానికైతే చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ చూశారు కదా, మనం కొత్త ఇళ్ళకి ఇసుక అనేది తీసుకెళ్తాం కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్తాము. అబ్బా, ఇక్కడ నుంచి మేము వెళ్ళాలంటే ఈ టాస్క్ దాటాలి అంటే ఇదేదో బిగ్ బాస్ టాస్క్ లాగే అనిపిస్తున్నాయి. సో ఈ బురదలో నుంచి ఇప్పుడు వెళ్ళాలి. సో మా ఊరు మేము ముగ్గురము వెళ్ళాలి, కాకపోతే నేను దిగేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ స్లిప్ అవుతుందో మరి పడుతుందో బండి అని భయం వేస్తుంది నాకైతే. సో నేనైతే బండి దిగేస్తున్నాను, నువ్వే ఎలాగలా దాటుకొని వచ్చేసి నేనైతే వెళ్తున్నా. సో చూడండి గాయస్, ఇక్కడ మొత్తం రొచ్చు, ఎందుకంటే వర్షాలు పడి ఫుల్లుగా ఇక్కడ వర్షాలు ఉండడం వల్ల రొచ్చుగా ఉంది. సో మా పొలాలు ఎలాగైనా మీకు చూపించాలని తీసుకొచ్చాను. సో బండికి అయితే పంచర్ పడకుండా చూసుకో. సో అదంతా మొత్తము చాలా ఉన్నాయి పొలాలు అయితే, మా ఊరు పొలాలు. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను నేను ఇక్కడికి. సో మళ్ళీ ఇప్పుడు వచ్చాను మా తమ్ముడితో కలిసి. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఎట్లా పడితే అట్లా ఉండేవి. ఇప్పుడైతే ఈ రోడ్లైనా బాగున్నాయి. అప్పుడైతే ఇప్పుడైతే ఫ్లాట్లు వేస్తున్నారంట మా తమ్ముడు చెప్తున్నాడు. సో అప్పుడు ఎలా ఉండేవంటే మొత్తం ముళ్ళ కంపలు, చెట్లు, అడవిలాగా ఉండేది. అప్పుడే బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇది తాటి చెట్టు, ఇవి తాటి ముంజలు. పల్లెటూరులో వాళ్ళకి అలాగే సిటీలో వాళ్ళకి కూడా తెలుసు. మబ్బు అయితే ఫుల్లుగా పట్టేసింది. వైర్ల మీద చూసారా చిన్న చిన్న పక్షులు. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా. అండ్ ఇంకోటి ప్రత్యేకమైన బావి అన్నమాట, అంటే పురాతనమైన బావి. మేము ఇక్కడ ఈ బావి దగ్గరికి రావాలంటే మినిమం మాకు ఒక 3 hours 4 hours పడుతుంది. అక్కడ నుంచి మా ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. సో ఇప్పుడు జస్ట్ ఒక 5 minutesలోనే వచ్చేసాము, అది కూడా వెహికల్లో. అదే బుల్లెట్ బండి, ఆ బుల్లెట్ బండి మీకు అర్థమై ఉంటుంది. సో స్కూటీ మీద అయితే వచ్చేసాము, చాలా ఈజీగా వచ్చేసాము, రోడ్లు బాగున్నాయి కాబట్టి. సో మేము పొలాలకైతే వచ్చే టైంలో ఈ బావి దగ్గరకు వచ్చేసి వాటర్ అనేవి అప్పుడు మనకి తాళ్ళు అనేవి ఉండేవా, తాళ్ళు లాగితే తాళ్ళతో లాగి వాటర్ తీసుకునే వాళ్ళం, తాగేవాళ్ళము దప్పికేసి. సో చూడండి, పాత పురాతనమైన బావి అన్నమాట. చూడండి, ఈ బావిలో నీళ్ళైతే ఇప్పుడు ఏంటంటే పొలాలకి వాడుతున్నారు, అప్పుడు ఏంటంటే తాగే వాళ్ళు కూడా పొలాలకు కూడా వాడేవాళ్ళు అన్నమాట. సో ఎంతైనా కూడా పురాతనమైనవి చూపించాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసేటప్పుడు అయితే. చాలా రోజుల తర్వాత, అది కూడా నాకు ఒక 10 years ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చింది. సో ఇప్పటికీ ఒక 10 years అయిపోయింది ఇక్కడికి వచ్చి. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసినాయి. సో దీని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇంకా చాలా ఉంది చూపించాల్సింది, బట్ అటు సైడ్ వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం కానీ అటు మొత్తం ఏంటంటే బురద ఎక్కువ ఉంటుంది. వర్షం పడింది కదా, బండి అయితే వెళ్ళదు, ఈ బుల్లెట్ బండి అయితే వెళ్ళదన్నమాట, స్కూటీ గురిదే. సో ఆ లాస్ట్ వరకు చూపిద్దాం అనుకున్నాం, బండి అయితే వెళ్ళదు కాబట్టి. మా ఊరు జస్ట్ ఇది ఒక ఏంటిది, ఇది గ్రామమా, గ్రామం వరకు, అంటే మా ఊర్లో సగమే చూశారు మీరు, ఇంకా చాలా ఉంది చూపించాల్సింది. బట్ అది ట్రై చేద్దాం అనుకున్నాను, మబ్బులు అయితే ఫుల్గా పట్టేస్తున్నాయి. ఇప్పుడు కూడా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోని అందరూ ఇంట్రెస్టింగ్గా చూశారనుకుంటున్నాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.